నమస్తే. స్ఫటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకత ఏంటి అంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది. శివుని శరీరం శుద్ధ స్ఫటిక శంకాసమని కీర్తింపబడింది. సాక్షాత్తు శివ స్వరూపమైన స్ఫటిక లింగాన్ని ఆరాధించి సేవిస్తే ముక్తి లభిస్తుంది అని శాస్త్రాలలో చెప్పబడింది. శివారాధన వికల్పాలలో విభిన్న వ్యక్తులు విభిన్న శివలింగాలను మాత్రమే పూజించాలి అని పురాణాలలో ప్రతిపాదిస్తూ స్ఫటికలింగాన్ని మాత్రం స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ సేవించి పరమపదాన్ని పొందవచ్చు అని నిరూపించబడింది. స్ఫటిక శివలింగం అత్యంత విశేషమైనదిగా చెప్పబడుతోంది. కొన్ని శివలింగాలను పూజించడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, మోక్షం లభిస్తూ ఉంటాయి. ఇక స్ఫటిక శివలింగం దగ్గరకు వచ్చేసరికి దానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెబుతూ ఉంటారు. ఫలానా కోరిక నెరవేరాలి అని సంకల్పించుకొని దానిని అర్పించడం వలన మనసులోని ఆ కోరికలు అనతి కాలంలోనే నెరవేరుతాయి అని చెప్పబడుతోంది. స్ఫటికలింగం పరబ్రహ్మానికి చిహ్నం. తురీయమైన శివానికి అది గుర్తు. శంకరాచార్యుల వారు కైలాసం వెళ్లి 5 స్ఫటికలింగాలను తెచ్చారు. మార్కాండేయ సరిహతలో ఆ లింగాలను ఎక్కడెక్కడ ప్రతిష్ఠించింది వివరించబడింది. శివలింగం ప్రతిష్టాప్య చిదంబర సభాతటే మోక్షాదం సర్వజతూనాం భువనత్రయం సుందరం ముక్తిలింగం తు కేదారే నీలకంఠే వరేశ్వరం క్యాంచం శ్రీకామకోటే తు యోగలింగ మనుత్తరం శ్రీ శారదాఖ్య పీఠాతులింగం తుం భోగనామకం. కేదారంలో ముక్తిలింగాన్ని, నేపాల్లో గల నీలకంఠ క్షేత్రంలో వరలింగాన్ని, చిదంబర క్షేత్రంలో కనుక సభలో మోక్షలింగాన్ని, శృంగేరి శారదాపీఠంలో భోగలింగాన్ని, కాంచీ కామకోటి పీఠంలో యోగలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అని మార్కాండేయ సరిహత చెబుతోంది. శివమయం జగత్. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీ లేదు. శివశబ్దమే కళ్యాణకారకు అని అర్థం. శివుడు సకల జగాలకు పాలకుడు. దిక్కులనే అంబరాలు ధరించినవాడు. శివుడు భక్త సులభుడు. హరహర మహాదేవ శంభో అన్నంతనే నేనున్నానంటూ భక్తులను బ్రోచే భక్తవ శంకరుడు. జడమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే లయకారకుడు. మాయానాశకుని ఉదంతాన్ని తెలియచేయడానికి లింగోద్భవం జరిగింది అంటారు. స్ఫటిక లింగాన్ని ప్రథమం మహాశివరాత్రి రోజు గాని, శుక్రవారం లేదా సోమవారం రోజు గాని పూజా మందిరంలో ప్రతిష్ఠించి అభిషేకం చేయడం మంచిది. జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు దోష నివారణకు స్ఫటిక లింగాన్ని అభిషేకించడం మంచిది. రవి శుక్రగ్రహాలు కలిసి 10 డిగ్రీల లోపు ఉన్నప్పుడు అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. ఇలాంటి దోష నివారణకు రవికి అధిదైవమైన శివస్వరూపమైన శివలింగాన్ని, శుక్రగ్రహానికి చెందిన రత్నమైన స్ఫటికాన్ని శివలింగ రూపంలో అభిషేకించి అభిషేక తీర్థాన్ని స్వీకరించడం ద్వారా అస్తంగత్వ దోష ప్రభావం నుండి విముక్తి కలుగుతుంది. వివాహ సమయంలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. ప్రతి నిత్యం స్ఫటిక శివలింగానికి అభిషేకించే వారికి వైవాహిక జీవితంలోని సమస్యలను తొలగిస్తుంది. స్ఫటిక లింగానికి అభిషేకించిన అభిషేక తీర్థాన్ని స్వీకరించిన వారికి స్ఫురణ శక్తి పెరుగుతుంది. వ్యాపార స్థలంలో ఉంచి స్ఫటిక లింగానికి అభిషేకించడం వలన వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మంచి తెలివితేటలు, మంచి వాక్శుద్ధి, నరదృష్టి ప్రభావం తొలగి జనాకర్షణ కలుగుతుంది.